హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ నేను సిద్ధిగాని సుదర్శన్. భారత పరిపాలనా వ్యవస్థ హృదయంలో ఒక వ్యక్తి పేరు నిజాయితీ, ధైర్యం, అచంచలమైన నిబద్ధతకు పర్యాపదంగా మారింది. ఆయన కథ కేవలం కెరియర్ గురించి మాత్రమే కాదు, అవినీతిపై జీవితకాల పోరాటం, అన్ని అడ్డంకులను ఎదిరించి నిలబడిన సాక్ష్యం. ఇది అశోక్ ఖేమ్కా కథ. 34 సంవత్సరాల్లో 57 సార్లు బదిలీ అయిన ఐఏఎస్ అధికారి. ఈ రికార్డు ఆయన నిజాయితీని ఎదుర్కొన్న సవాలును స్పష్టంగా తెలియజేస్తుంది. 1965 ఏప్రిల్ 30న కోల్కతాలో జన్మించిన అశోక్ ఖేమ్కా అసాధారణ విద్యతో ప్రారంభమైంది. 1988లో ఐఐటి కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్లో బీటెక్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి డాక్టరేట్, ఫైనాన్స్లో ఎంబీఏ, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి, ఇగ్నో నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్. ఆయన విజ్ఞాన తృష్ణ అపారమైంది. ఈ గొప్ప విద్య ఆయన విశ్లేషణాత్మక ఆలోచనను, న్యాయం పట్ల నిబద్ధతను రూపొందించింది. భారత పరిపాలనా సేవలో చేరిన ఖేమ్కా దేశ సేవ కోసం ఒక మిషన్ను ప్రారంభించాడు. కానీ ఆయన మార్గం అసాధారణమైనది. 34 సంవత్సరాల్లో 57 సార్లు బదిలీ, అంటే సగటున ప్రతి 6 నెలలకు ఒకసారి. ఎందుకంటే అశోక్ ఖేమ్కా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గలేదు, అవినీతిని విస్మరించలేదు. ప్రతి బదిలీ ఒక సూత్రాల కోసం సౌఖ్యాన్ని వదులుకున్న వ్యక్తి కథను చెబుతుంది. అది ఆయన జీవితాన్ని పదే పదే కుదిపేసినప్పటికీ 2012లో ఖేమ్కా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. హర్యానాలో భూముల ఏకీకరణ విభాగం డైరెక్టర్ జనరల్ గా రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ మరియు రియల్ ఎస్టేట్ దిగ్గజం డిఎల్ఎఫ్ మధ్య వివాదాస్పద భూ ఒప్పందాన్ని రద్దు చేశారు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడైన వాద్రాపై ధైర్యమైన చర్య గురుగ్రామ్ లో అక్రమ ఒప్పందాలను బయటపెట్టింది. కానీ దాని ధర తక్షణ బదిలీ, బెదిరింపులు, నిరంతర పరిశీలన. వాద్రా కేసు ఒక అధ్యాయం మాత్రమే. హర్యానా విత్తనాభివృద్ధి సంస్థలో అవకతవకలను బయటపెట్టడం నుంచి రవాణా శాఖలో ఓవర్లోడింగ్ పై చర్యలు తీసుకోవడం వరకు ఖేమ్కా చర్యలు శక్తివంతమైన వారిని కదిలించాయి. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రెండూ ఆయనను బదిలీ చేశాయి. ఆయన పోరాటం ఒక పార్టీకి వ్యతిరేకం కాదని, వ్యవస్థాగత లోపాలపైనని నిరూపించాయి. మీడియా ఆయనను అత్యధిక బదిలీలు పొందిన ఐఏఎస్ అధికారిగా నిలిచింది. ఇది ఒక కలవరపెట్టే ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇది నిజాయితీకి ధరణ? ఖేమ్కా నిరాశ స్పష్టంగా కనిపించింది. 2019లో తన 53వ బదిలీ తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఇలా రాశారు: నిజాయితీకి ప్రతిఫలం అవమానం. తరచూ ఆర్కైవ్స్ వంటి తక్కువ ప్రాధాన్యత శాఖలకు బదిలీ చేయబడ్డ ఆయన ఒకసారి ముఖ్యమంత్రికి లేఖలో తనకు రోజుకు 8 నిమిషాలు మాత్రమే పని ఉందని, అయినా భారీ జీతం తీసుకుంటున్నానని వెల్లడించారు. అయినా ఆయన స్ఫూర్తి ఎన్నడూ క్షీణించలేదు. 2023లో విజిలెన్స్ శాఖకు నాయకత్వం వహించాలని కోరుతూ, అవినీతి నా ఆత్మను క్షోభిస్తుంది, అవకాశం ఇస్తే అవినీతిపై నిజమైన యుద్ధం చేస్తాను, ఎవరిని విడిచిపెట్టను అని ప్రకటించారు. కెరియర్ ప్రారంభంలో రవాణా కమిషనర్గా, చివర్లో అదే శాఖలో అదనపు ప్రధాన కార్యదర్శిగా ఖేమ్కా యాత్ర పూర్తి వృత్తంలో ముగిసింది. 2025 ఏప్రిల్ 30న ఆయన 60వ పుట్టినరోజున ఆయన పదవి విరమణ చేశారు. కోట్లాది మందిని స్ఫూర్తిపరిచే వారసత్వాన్ని వదిలి వెళ్లారు. ఆయన జీవితం మార్పును నిరోధించే వ్యవస్థలో నిజాయితీ ధరను, అలాగే ఒక వ్యక్తి సంకల్పం యొక్క శక్తిని చూపిస్తుంది. అశోక్ ఖేమ్కా కథ ఒక బలమైన పిలుపు. నిజాయితీ, ధైర్యం అతిపెద్ద వ్యవస్థను కూడా సవాలు చేయగలదని గుర్తు చేస్తుంది. ఆయన వారసత్వాన్ని గౌరవిస్తూ మనని మనం ప్రశ్నించుకుందాం. ఆయన వంటి అధికారులను ఎలా రక్షించగలం, సాధికారత కల్పించగలం? ఎందుకంటే నిజాయితీ గొంతులు నిశ్శబ్దం కాకుండా వినిపించినప్పుడే ఒక దేశం వృద్ధి చెందుతుంది. నిజాయితీని శిక్షించే వ్యవస్థ మారాలి, నిజాయితీని సన్మానించే భవిష్యత్తును నిర్మిద్దాం అశోక్ ఖేమ్కా స్ఫూర్తితో. ఈ కథ మిమ్మల్ని కదిలించినట్లయితే లైక్ బటన్ నొక్కండి, ఇతరులతో షేర్ చేయండి. మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి క్యూ న్యూస్.